అయ్యంగారు నమస్కారం. అయ్యంగారు ఇప్పటిదాకా రవికిరణ్ గారు చెప్పారు ఉన్న పరిస్థితులన్నీ. ఆ తర్వాత స్వామీజీ చాలా బాధపడుతూ బాధాతప్త హృదయాలుగా ఆయన కూడా మాట్లాడారు. ఏం జరుగుతోంది, హిందుత్వానికి ఎట్లాంటి పరిస్థితి దాపురించింది, దేవుళ్ళ పరిస్థితి ఏంటి, దేవుళ్ళని అర్చించే అర్చకుల పరిస్థితి ఏమిటి, ఏం జరుగుతుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. మీ అబ్జర్వేషన్ ఏంటి, ఒక సామాజిక కార్యకర్తగా మీ అబ్జర్వేషన్ ఏంటి? దీన్ని మార్చాలంటే, ఈ వ్యవస్థని మార్చాలంటే ఏం చేయాలి? వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఆలయాలని, ముఖ్యంగా ఏ ఆలయాలని కూడా ప్రార్థనా స్థలాన్ని పరిపాలించే రైట్ కానీ వాళ్ళు సెక్యులర్ గవర్నమెంట్స్ గా ఉన్న వేటికి కూడా ఏ రకంగా కూడా వాళ్ళకి ఆర్టికల్ 25, 29 ప్రకారం వాళ్ళు కేవలం ఏదన్నా సమస్య ఉంటే అడ్మినిస్ట్రేషన్ టేకప్ చేసి తాత్కాలిక పీరియడ్ వాళ్ళు అది అయిపోగానే వెళ్ళిపోవాలే తప్ప గానీ వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే రూల్ చేసేస్తున్నారు డైరెక్ట్ గా. దాదాపు 1933 నుంచి కూడా, బ్రిటిష్ టైం నుంచి కూడా, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినాక తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆలయాల్ని తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి, ఆలయ నిధుల్ని వాళ్ళు ఏదో రకంగా ఇండైరెక్ట్ గా వాటిని ఉపయోగించుకోవడానికి బాగా అలవాటు పడిపోయే నేపథ్యంలో ఏమైందంటే ఈ ఆలయ వ్యవస్థని వదులుకోవడానికి ఇష్టపట్ల. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా ఈ ఆలయాల ద్వారా ప్రభుత్వాలు, పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రయోజనాలు అనేక విధాలుగా పొందుతున్నారు. అందువల్ల ఏంటంటే ఈ ఆలయ వ్యవస్థలో వాళ్ళు ఉండటానికే రైట్ లేని వాళ్ళు ఇలాగ ఇండైరెక్ట్ గా ఉంటున్న వాళ్ళని బయటికి పంపించేందుకు ప్రయత్నం చేసేవి చాలా స్వల్పంగా జరుగుతున్నాయి. ఏదో న్యాయస్థానాల వల్ల కొన్ని జరుగుతున్నాయి తప్ప కానీ ప్రత్యక్షంగా జరిగేవి చాలా తక్కువ. అందుకని ఏంటంటే మీరే పరిపాలన చేయండి, మీరే బాగా చేస్తూ మమ్మల్ని పరిపాలించండి అనే ధోరణిలో వెళ్తున్నాయి. కానీ హిందూ సమాజాలు పూర్తిగా స్వాతంత్రం రావాలి ఆలయాలకు అనుకునే విధంగా ఆ హిందూ సమాజాలు వాళ్ళు నిర్ణయం చేసుకోవట్లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా గైడ్ లైన్స్ ఇచ్చింది. అట్లాగే ఆర్టికల్ 25, 29 ప్రకారం కూడా ప్రభుత్వాలు ఏ రకంగా కూడా జోక్యం చేసుకోవడానికి ఏ ప్రభుత్వం అయినా సరే అవకాశం లేదు. లేకపోయినా ఇలా డైరెక్ట్ గా పరిపాలన చేస్తూ ఇండైరెక్ట్ గా ఈ నిధుల్ని కానీ, అలాగే ఇప్పుడు వాళ్ళు ఉద్యోగుల కింద నియామకాలు చేస్తున్నారు కమిషనర్స్. ఆ ఉద్యోగుల యొక్క నియామకాలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే పూర్తిగా రాజ్యాంగ పరంగా వీటికి లీగాలిటీ లేదు. అయినా సరే వాళ్ళు అట్లా చేస్తున్నారు, వాటిని అనుమతిస్తున్నారు. కానీ పోనీ ఏమన్నా వీళ్ళు పరిపాలన చేయటం వల్ల ఏ ప్రభుత్వాలైనా ఆలయాలకు వనగొడుతున్న పరిస్థితి ఏదైనా ఉందా అంటే ఏమీ ఏ రకమైన మంచి జరగటంలా. ఏమనంటే మేమే కనుక లేకపోతే, మా ఆలయ వ్యవస్థ కనుక లేకపోతే ఖచ్చితంగా ఈ పాటికి మొత్తం ఆలయాలన్నీ కబ్జా అయిపోయి అన్ని రకాలుగా భూములన్నీ కూడా సర్వనాశనం అయిపోయేవని కూడా చెప్తున్నారు. కానీ ఈ రోజున గత 60 సంవత్సరాలుగా చూస్తే ఏ దేవస్థానానికి సంబంధించిన ఆక్రమణలకు పాలైన ఒక్క ఎకరం భూమిని కూడా ఈ రోజున ఏ ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుని మళ్ళీ మనకు అప్పగిచ్చిన దాఖలా ఎక్కడా లేదు. ఇలా ఉండగా ఏం చేశారంటే పేద ప్రజలకు ఏదైనా ఇచ్చుకోవాలి అంటే వెల్ఫేర్ కోసం గవర్నమెంట్ ల్యాండ్స్ ఇచ్చుకోవచ్చు. కానీ ఏం చేశారు, ఆలయాల యొక్క భూముల్ని ప్రభుత్వాలు వేరియస్ ప్రాజెక్ట్స్ కింద అలాగే పేదలకు పట్టాలు ఇవ్వటాల కోసం తీసుకుని ఆ భూముల కింద ఇప్పుడు ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉదాహరణకి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ నుంచి కానీ, వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి ఆలయాలకు రావాల్సినవన్నీ 1500 కోట్ల రూపాయలు ఒక రాష్ట్రంలో, మన రాష్ట్రంలో రావాల్సింది ఏపీ డివైడ్ అయ్యాక 1500 కోట్ల రూపాయల పరిహారం ఆలయాలు కనుక నిజంగా వచ్చినట్లయితే పరిస్థితి ఉండదు. ఆలయాలే స్వయం వ్యక్తంగా వాటి అంతటికి అన్ని పరిపుష్టత చెందే అవకాశాలు ఉంటాయి. అందులో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వాలు ఇవ్వడానికి ఇష్టపడలేదు. వాళ్ళు ఇవ్వటల్లా. నిన్న మొన్నటిదాకా కూడా ఆలయ భూముల్ని ప్రభుత్వ భూముల కింద వాళ్ళకున్న రైట్ కింద భావించారు. ఆలయం యొక్క భూమిని లాగేసుకోవటం అనేక సందర్భాల్లో హైకోర్టులు, సుప్రీంకోర్టులు కూడా మొట్టికాయలు మొట్టే, అరే ఆలయాల భూములు ప్రభుత్వాలే కాదురా, ఆలయాల్ని మీరు కేవలం ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించడం కోసమే మీరు అడ్మినిస్ట్రేషన్ టేకప్ చేయాలి. కానీ మీరు ఆలయాల్ని పరిపూర్ణంగా మీ ఓన్ చేసుకోవడానికి మీకు అవకాశం లేదరా, దేవుడికి యజమానులు మీరు కాదరా, దేవుడికి యజమాని ఆలయాలకు సంబంధించిన ఎవరైతే ఉంటారో రియల్ కస్టోడియన్స్ అసలు ఎవరు యజమానులు ఉండరు. రియల్ కస్టోడియన్స్ ఎవరై అంటే అనువంశిక ధర్మకర్తలు, అనువంశిక అర్చకులే. అయితే మనకి ఈ మధ్యకాలంలో హైకోర్టు కూడా ఒక ఆర్డర్స్ ఇచ్చింది. 5 లక్షల రూపాయలు ఉన్న ఆదాయం ఉన్న ఆలయాలను అన్నిటినీ కూడా ఎవరైతే అనువంశిక ధర్మకర్తలు ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయండి. అట్లాగే అనువంశిక అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయండి అంటే ఈ రోజు వరకు కూడా దాన్ని అమలు చేయడానికి ఏ రకంగా కూడా సుముఖత చూపించకపోగా దాని మీద మళ్ళీ పైకి కోర్టుకి, న్యాయస్థానాలకు వెళ్తున్నాయి. ఇది ఈ రకంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే కనీసం ఆ 5 లక్షల లోపు ఆలయం ఉన్న ఆ స్వయం వ్యక్తంగా ఆలయాలకు సంబంధించిన హుండీ నిధులని ఆలయాలకు సంబంధించిన వాళ్ళు వినియోగించుకుంటారు. ఈ రోజున ఇందాక మిత్రులు రవికిరణ్ గారు చెప్పారు, మేనిఫెస్టోలో 250 కోట్ల రూపాయలు పెట్టారండి ప్రభుత్వంలో, అది నెరవేర్చలేదు అని. బహుశా వాళ్ళు ఏంటంటే అసలు పెట్టకూడదని వాళ్ళకి తెలియదేమో, అలా పెట్టేశాక రాజ్యాంగ నిపుణులు కానీ మరి అక్కడ ఉన్న వ్యవస్థలో ఉన్న వాళ్ళు కానీ చెప్పుకుంటారేమో ఈ రకంగా పెట్టకూడదురా, రిలీజియస్ సంస్థలకి మన ప్రభుత్వం నుంచి ఇట్లా ఇవ్వకూడదురా అని చెప్పి
మరి కరెక్ట్ గా చెప్పుంటారు. చెప్పిన నేపథ్యంలో వాళ్ళు సరి చేసుకుని అమ్మ అలా ఇచ్చినట్టయితే కొంప ముడుగుతుంది, అసలు యాక్చువల్ గా రాజ్యాంగ విరుద్ధం అవుతుందని చెప్పి వాళ్ళు భావించి అది పెట్టి ఉండకపోవచ్చు. కానీ ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళకి మరి వాళ్ళ దాంట్లో ఉన్న ఎవరైతే ఉన్నారో ప్రీస్టులుగా ఉన్న వాళ్ళకి 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇస్తున్నారు. యాక్చువల్ గా అది కూడా ఏంటంటే ప్రభుత్వం నేరుగా ఆ రకంగా ఇవ్వకూడదు, వెల్ఫేర్ చూడొచ్చు. ఇందాక మన స్వామీజీ వారు చెప్పినట్టు, రవికిరణ్ గారు చెప్పినట్టు, అందులో పనిచేసే అర్చకులకి వెల్ఫేర్ చూడొచ్చు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వటం కానీ, వాళ్ళకి ఇళ్లు కట్టించడం కానీ ఇవన్నీ కూడా చేయొచ్చు. అందరితో చేసినట్టే చేయొచ్చు, కానీ ప్రత్యేకంగా మళ్ళీ చూపించడానికి కూడా ఏ రకమైన అవకాశాలు లేవు. ఇవన్నీ ఈ రకంగా చేయవలసిన వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయవలసిన దానికి మాత్రం కావాలంటే బడ్జెట్ లో పెట్టుకోవచ్చు. కానీ ఆలయాలను డెవలప్ చేయడానికి ఎవరి సొమ్ము ఎవరు ఇస్తున్నారండి? CGF అంటే ఆలయాలదే. అట్లాగే అర్చక వెల్ఫేర్ ఫండ్ అంటే అది పూల్డ్ అమౌంట్, దాంట్లో అమౌంట్ ఇస్తున్నారు తప్ప. కానీ ప్రభుత్వం 5,000 రూపాయలు ఉన్న అర్చకుడికి నేను 50,000 రూపాయలు ఇచ్చేస్తున్నానంటే అసలు ప్రభుత్వాలకు రైట్ లేదు అలా ఇచ్చేందుకు. ప్రభుత్వాలకు ఇచ్చేందుకు రైట్ లేదు, ఇవ్వకుండా ఉండడానికి రైట్ లేదు. ఏ ఆలయం ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క యూనిట్. ఇది మర్చిపోయి ఏంటంటే పాలకులుగా ఎవరు వచ్చినా సరే పనికి మాలిన వాగ్దానాలు చాలా చేస్తున్నారు. అసలు ఆలయాలు వాళ్ళ గుప్పిట్లో ఉంచుకోవడమే పెద్ద తప్పు. రెండోది ఇంకోటి ఏంటి, ఆలయాల మీద ఇన్ని రకాల దాడులు జరుగుతున్నాయి. ఆలయ వ్యవస్థ మీద దాడులు జరుగుతున్నప్పుడు నిందితులుగా ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేకపోవడం అనేది చాలా వైఫల్యం. ఇది ఒకవేళ దొరికిన వాడిని పిచ్చివాడినో వెర్రివాడినో అంటున్నారు తప్ప. కానీ కరెక్ట్ టైంలో కనుక దీన్ని అరికట్టినట్టుంటే మళ్ళీ ఇది బాధ్యత, లా అండ్ ఆర్డర్ బాధ్యత వచ్చినా, ఇలా దొంగతనాలు జరిగినా, దాడులు జరిగినా ప్రభుత్వం ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. దట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. కానీ ఏ రకంగా కూడా ప్రభుత్వాలు ఆ కోణంలో పనిచేయట్లేదు. ఆ రకంగా ప్రభుత్వాలు కాపాడాలనే వ్యవస్థ పరంగా ఉన్న అర్చకుల గురించి కానీ, అక్కడ ఉన్న ఆలయాల గురించి కానీ అనేక చోట్ల విగ్రహాలని ధ్వంసం చేసిన నేపథ్యాలున్నాయి. మన నిందితుల్ని యాక్చువల్ గా చాలా కఠినంగా శిక్షించాలి. ఎక్కడ ఎటువంటి దాఖలాలు లేకపోవటం వల్ల ఏమైందంటే ఈ యొక్క మంచి జరిగితే వాళ్ళకి రావటం లేదు, కానీ ఏ రకంగా చెడు జరిగినా ఈ యొక్క ప్రభావం పాలకులుగా ఎవరున్నా సరే వాళ్ళ మీద పడుతుంది ఖచ్చితంగా. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇదంతా లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు పుష్పగిరి పీఠం ఉందండి. పుష్పగిరి పీఠం అనేది స్వయం వ్యక్త పీఠం. అది కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్న పీఠం. ఆ పీఠాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు టేక్ ఓవర్ చేయడం ఎంత హాస్యాస్పదం. పుష్పగిరి పీఠానికి వాళ్ళకి ఏమిటి సంబంధం? దానికి ఒక బడ్జెట్ కేటాయించాలంటే దానికి ఆ స్వామీజీ వాళ్ళ ఆశ్రమానికి సంబంధించిన ఖర్చు పెట్టుకోవాలంటే దేవాదాయ శాఖ వాళ్ళు అనుమతి ఇవ్వాలి. ఆ అనుమతి ఇవ్వడానికి బోళ్ళని కష్టాలు పడాలి. ఆ అనుమతి ఇచ్చాక అనుమతి మించి వెళ్ళటానికి వీల్లేదు. ఎవడైనా ఒక సన్నాసి అక్కడున్న పీఠాధిపతి, సాక్షాత్ పుష్పగిరి పీఠాధిపతి మీద ఏదో ఫిర్యాదు చేస్తాడు. ఏమండి ఈయన ఏదో 10 రూపాయలు తినేశాడు ఎక్కడో అని ఫిర్యాదు చేసి దాని మీద ఒక ఆర్టీసీ స్థాయి అధికారిని ఎవరినో కంప్లైంట్ గా ఒక విచారణాధికారిగా వేయటం. ఏమంటా నువ్వు తినేసావా అంటే ఇలా అడగకపోవచ్చు, కానీ విచారణాధికారి వెళ్ళి సాక్షాత్తు స్వామీజీలని వాళ్ళని కూడా ఎంక్వైరీలు చేసి ఏమీ తెలియదులేండి 10 రూపాయలు అని చెప్పి నిర్ణయాలు చేయటం. అంటే ఉదాహరణకు చెప్తున్నా ఏ రకంగా అయిపోయిందంటే స్వయం వ్యక్తంగా పరిపాలన చేసుకోవాలన్న పీఠాలు కూడా ప్రభుత్వాల యొక్క కబ్జాలో ఉండటం వల్ల పీఠాల యొక్క పరిస్థితి మనుగడ దారుణంగా తయారైంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ధూపదీప నైవేద్యాలు ఏమాత్రం అవకాశం లేని వాటిని ఏ రకంగా కూడా సంరక్షించేందుకు చర్యలు తీసుకోవట్లేదు. కానీ ఇప్పుడు మా స్వామీజీ గారు, రవికిరణ్ గారు వాళ్ళకి అనువంశికంగా ఎంతో కాలంగా వస్తున్న దేవాలయం ఏదైనా వాళ్ళ గ్రామంలో ఉంటే వాళ్ళు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి పునర్నిర్మాణం చేసి అద్భుతంగా మహావైభవంగా వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తే దానికి ఒక యూఎన్ఎస్ చేయడం, నోటిఫికేషన్ ఇచ్చి ఇంకా అక్కడి నుంచి ఏంటి రవికిరణ్ గారు, శ్రీనివాసానంద స్వామీజీ వాళ్ళ దగ్గర గుమస్తాలు చేతులు కట్టు కూర్చోవటం, అయ్యా యువ గారు, అయ్యా నమస్కారం అండి. ఇట్లాంటి పరిస్థితుల్ని రావడానికి కారణం ఏంటి? హిందూ జాతి చైతన్యం పొందవలసిన అవసరం ఉంది. హిందూ జాతి చైతన్యం పొంది ఈ రైట్స్ ని, గవర్నమెంట్స్ కలిగే రైట్స్ ని, లేని రైట్స్ ని గవర్నమెంట్స్ వాటి నుంచి ఉపసంహరణ చేసే విధంగా పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ఈ రకంగా ప్రయత్నాలు జరగడంలో హిందూ సమాజం సంఘటితంగా పోరాటం చేయలేకపోవడం వల్ల ఇదేంటంటే అది వాళ్ళకి ప్రభుత్వాలకి రైట్ ఉందేమో అనుకుంటున్నాయి. కానీ యాక్చువల్ గా ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకం చేయాలన్నా, ఒక ఉద్యోగి నియామకం చేయాలన్నా ఓన్లీ లిమిటెడ్ పీరియడ్ అంతే. దట్స్ వాట్ నేను చెప్తున్నా కాదు, ఇది డైరెక్ట్ గా న్యాయస్థానాలు కూడా చెప్తుంది. ఇంకోటి లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ చాలా ముఖ్యమైన పాయింట్ అంటే దేవాలయాలకి సంబంధించి మీకు జమీందారుల పీరియడ్ లో ఇచ్చిన భూములు చాలా ఉన్నాయి. వీటినన్నిటిని ఏం చేసిందంటే ప్రభుత్వం మన రాష్ట్రంలోనే 50,000 ఎకరాల భూముల్ని ప్రభుత్వం మీకు ఏటా ఎకరానికి ఏదో ఒక 5 రూపాయలు ఇస్తామని చెప్పి ఒక ఒప్పందం మీద టాస్టిక్ అలవెన్స్ ఇస్తామనే ఒప్పందం మీద 50,000 ఎకరాలని ఆ ఎకరాలని ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకుంది. ఈ ప్రభుత్వం కాదు, మొదటి నుంచి కూడా గత 60 సంవత్సరాల నుంచి మన ప్రభుత్వాలు పెట్టుకున్నా అలా 50,000 ఎకరాలు ప్రభుత్వం యొక్క గుప్పిట్లో ఉన్నాయి. ఉదాహరణకి ఆగిరిపల్లి శోభనాచల స్వామి ఆలయానికి సంబంధించిన 8,000 ఎకరాలు, 8,000 ఎకరాల భూములు టాస్టిక్ అలవెన్స్ భూములు ప్రభుత్వం దగ్గర చట్టవిరుద్ధంగా ఉన్నాయి. ₹1 టాస్టిక్ అలవెన్స్ ఈ 40 ఏళ్లలో ఇవ్వాల. పట్టిసీమ వీరభద్రేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి 800 ఎకరాల భూములు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ప్రభుత్వం తన భూముల కింద వాడుకుంటోంది.
అలాగే వీటిలో చాలా మటుకు ఆక్రమణలు పాలైపోయిన 1 ఎకరం భూమిని కూడా స్వాధీనం చేసుకోవడానికి న్యాయస్థానాలు ఇచ్చినా సరే పవర్స్ ఆర్డర్స్ చేయడానికి సాహసించక అక్కడ రియల్ ఎస్టేట్ గద్దలు ఇష్టారాజ్యంగా వాళ్ళు ఈ భూముల్ని కబ్జా చేసి ఇళ్లు కడుతున్నా సరే చోద్యం చూస్తూ నాటకాలు ఆడుతున్నారు తప్ప చివరికి ఏం చేస్తున్నారు? ఉదాహరణకి ఇప్పుడు పుష్పగిరి పీఠానికి సంబంధించిన భూములు కొన్ని భూములు ఆక్రమణలు అయితే వాటినన్నింటినీ కూడా ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఏదో నామినల్ అమౌంట్ తీసుకుని వాళ్ళకి అప్పగించేసే విధంగా చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ రకంగా ఏంటంటే ప్రభుత్వాలకు సంబంధించిన భూముల్ని కబ్జాలని అరికట్టలేకపోతున్నారు, ఉన్న భూముల్ని కాపాడలేకపోతున్నారు. ఆలయ భద్రత అనేది ప్రశ్నార్థకమైంది. ఏ ప్రభుత్వాలు పాలకులు ఎవరు వచ్చినా సరే కేవలం ఏంటంటే దీంట్లో వాళ్ళ యొక్క ఉదాహరణ ధర్మకర్తలుగా ఏర్పాటు అవుతున్న ధర్మకర్తలు ఎవరు కూడా వాళ్ళకి రైట్ ఆఫ్ దాని మీద ఉండడానికి వాళ్ళకి రైట్ లేదు. ఎందుకనంటే వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ అపాయింటెడ్ పీపుల్, గవర్నమెంట్ కానీ అపాయింటెడ్ పీపుల్ కి లిమిటెడ్ పీరియడే ఉండాలి, కానీ బట్ శాశ్వతంగా ఉండిపోతున్నారు. ఆలయ వ్యవస్థ మీద పూర్తిగా పరిష్కారం చేయాలనే భావన వాళ్ళకి లేకపోవడం వల్ల పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఓకే సార్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.